హలో గాయ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ట్రిప్. నేను హైదరాబాద్ నుంచి గోకర్ణ వెళ్తున్నాను. ఫస్ట్ మనం రాయదుర్గ్ మెట్రో ఎక్కి అక్కడి నుంచి బేగంపేట్ వెళ్ళాలి. ఇప్పుడే బేగంపేట్ రైల్వే స్టేషన్కి వచ్చాను. రాగానే వర్షం వెల్కమ్ చెప్పేసింది. యాక్చువల్లీ నేను నాంపల్లిలో ట్రైన్ బోర్డ్ చేయాలి, కానీ నా ఫ్రెండ్ కోసమని నేను బేగంపేట్ వచ్చాను. ఈలోగా నా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. ఈ ట్రిప్ మేము ట్రావెల్ గ్రూప్తో కలిసి వెళ్తున్నాము. వాళ్ళే అన్నీ అరేంజ్ చేశారు. నేను వెళ్ళే ట్రైన్ నేమ్ వచ్చేసి హుబ్లీ ఎక్స్ప్రెస్. ఇది డైలీ 3:40 PM నాంపల్లిలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే 6:30 AM కల్లా హుబ్లీ రీచ్ అవుతాము. ఇది డైలీ రన్నింగ్ ట్రైన్. ఇదే మన ట్రైన్ కూడా వచ్చేసింది. అట్లా ట్రైన్ ఎక్కేసాము. స్టార్ట్ కూడా అయిపోయింది. ట్రైన్ ఎక్కగానే మ్యాండేటరీ సమోసా. నాకు పర్సనల్గా ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వచ్చేపోయే స్నాక్స్ తింటూ చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా కొంతసేపు నాతో పాటు నేచర్ని ఎంజాయ్ చేయండి. మాన్సూన్ కదా, రెయిన్ పడుతూనే ఉంది. మెల్లగా నైట్ అయిపోయింది. తినేసి మంచిగా స్లీప్ వేసాము. ఇప్పుడు టైం మార్నింగ్ 6 అయింది. ఫాస్ట్గా బ్రష్ చేసుకొని సర్దుకొని స్టేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈలోగా స్టేషన్ కూడా వచ్చేసింది. హుబ్లీ ద సిటీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ అట. అలా స్టేషన్ దిగగానే టెంపోస్ కూడా రెడీగా ఉన్నాయి. హుబ్లీ స్టేషన్ నుంచి దాండేలిలో ఉన్న రిసార్ట్కి వెళ్తున్నాము. జర్నీ రఫ్లీ ఒక 2.5 hours పడుతుందని చెప్పారు. మధ్యలో టీ బ్రేక్ ఆపారు. ఇది ఉడిబి హోటల్ అట. టీ చాలా బాగుంది. మళ్ళీ మన జర్నీని రెజ్యూమ్ చేసాము. రోడ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. ఈ రైనీ సీజన్లో పచ్చని చెట్లు, కూల్ వెదర్ అండ్ మంచి తెలుగు సాంగ్స్, ఆ ఫీల్ సూపర్ ఉంటుంది. ఇప్పుడే మన రిసార్ట్కి వచ్చేసాము. రిసార్ట్ నేమ్ వచ్చి జంగల్ ఎడ్జ్ రిసార్ట్. ఇది దాండేలి ఫారెస్ట్లో లొకేట్ అయి ఉంటుంది. రిసార్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మీకు అలా రౌండ్ డేస్ చూపిస్తాను. ఇదే నా ఫేవరెట్ స్పాట్ ఇన్ ద రిసార్ట్. పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇక్కడ. ఇంకా మంచి పూల్ కూడా ఉంది. నేను వీడియోస్ తీసుకుందామని ఫాస్ట్గా రెడీ అయిపోయాను. ఇదే మా ఫస్ట్ డే. ఇట్స్ ఆల్వేస్ బిన్ రైనింగ్. ఇంకా అంబ్రెల్లాస్ క్యారీ చేస్తూ ఇప్పుడు వచ్చేసి మేము రెడీ అయిపోయాము. అండ్ దెన్ లంచ్. సో ఫస్ట్ డే వచ్చేసి ఓన్లీ వాటర్ యాక్టివిటీస్ అన్నారు. అండ్ దెన్ వీ హ్యావ్ అ పూల్ అండ్ ఆల్సో క్యాంప్ ఫైర్ ఎట్ ద నైట్. సో ఇప్పుడు వచ్చేసి రెడీ అయిపోయినాము వాటర్ యాక్టివిటీస్కి దాండేలిలో. ఆఫ్టర్ లంచ్ మేము రీచ్ అయిపోయి అక్కడ వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకుంటాము. వచ్చేసి జార్బింగ్, కయాకింగ్, ఇంకా ఏదో సిప్లైన్ అని చెప్పారు. అది చూస్తే కానీ తెలియదు. హ్యావ్ టు ఎక్స్ప్లోర్. అండ్ దట్ ఈస్ మై ఫ్రెండ్. ఇప్పుడే వాటర్ యాక్టివిటీస్కి వచ్చాము. రైనీ సీజన్ వల్ల రివర్లో యాక్టివిటీస్కి అలో చేయలేదు. సో దాండేలిలోని ఒక అడ్వెంచర్ పార్క్ వచ్చాము.
అక్కడ కష్టపడే ప్రాణి మనమే ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం కయాకింగ్ ట్రై చేశాను. స్టిల్ వాటర్ అయినా సరే ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇంకా ఇదే జిప్ లైన్. ఆఫ్టర్ వాటర్ యాక్టివిటీస్ వి ఆర్ బ్యాక్ టు రిసార్ట్. ఇట్లా వర్షంలో ఇట్లా కూర్చోవాలి ఫ్రెండ్స్. సేపులో డీజే అండ్ రెయిన్ టైం స్టార్ట్ అవుతుంది. వాటర్ యాక్టివిటీస్ సరిగ్గా జరగలేదని కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే, బట్ నైట్ డీజే బీట్స్ అండ్ రెయిన్ డాన్స్తో ఫుల్గా సాటిస్ఫై అయ్యాము. చాలా బాగుంది రెయిన్లో మళ్ళీ రెయిన్ డాన్స్ వేసుకుంటా. నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి మంచిగా ఫుడ్ తినేసాము. అలా డే 1 హ్యాపీగా ఎండ్ అయిపోయింది. హలో గాయస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ మై ట్రిప్. నేను రెడీ అయిపోయాను. ఇదే నా అవుట్ఫిట్. ఈరోజు కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. కొన్ని వీడియోలో కవర్ చేస్తాను, మిగిలినవి పార్ట్ 2. డే 2 ప్లాన్ వచ్చేసి మిర్జాన్ ఫోర్ట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అప్సరకొండ వాటర్ఫాల్ అండ్ ది గ్రాండ్ మురుడేశ్వర్ టెంపుల్. We are now going for Mirjan Fort. ఇదే మనం మిర్జాన్ ఫోర్ట్ వచ్చాము. మాన్సూన్ సీజన్ అవడం వల్ల మాస్తో కవర్ అయి భలే గ్రీన్గా ఉంది. ఈ ఫోర్ట్ని 16th సెంచరీలో ఒక పవర్ఫుల్ క్వీన్ రాణి చెన్నబైరాదేవి బిల్డ్ చేశారు. తనని పెప్పర్ క్వీన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. బికాస్ ఇండియన్ స్పైస్ ట్రేడ్లో తన రోల్ చాలా పెద్దదట. ఈ ఫోర్ట్ లేటరైట్ స్టోన్స్తో బిల్డ్ చేశారు. కోస్టల్ వెదర్కి విత్స్టాండ్ చేయడానికి లేటరైట్ పర్ఫెక్ట్ అంటారు. ఇక్కడ అండర్ గ్రౌండ్ టనల్స్, సీక్రెట్ ప్యాసేజెస్ అండ్ వాచ్ టవర్స్ కూడా ఉన్నాయి. బట్ అవి మనకి ఓపెన్ చేయలేదు. హిస్టరీలో ఈ ఫోర్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. రాణి తరువాత బ్రిటిష్ అండ్ పోర్చుగీస్ రూల్లో కూడా ఈ ఫోర్ట్ని యూజ్ చేశారు. మాన్సూన్లో ట్రావెల్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఇది మస్ట్ విజిట్ ప్లేస్. గోకర్ణ దగ్గరలో ఉండే బ్యూటిఫుల్ సీనిక్ స్పాట్ ఇది. ఎస్పెషల్లీ మాన్సూన్లో ఫొటోస్ నెక్స్ట్ లెవెల్ వస్తాయి. నెక్స్ట్ ప్లేసెస్ నేను పార్ట్ 2లో కవర్ చేశాను. గో వాచ్ ఇట్. Thank you for watching. Please subscribe. Bye.